యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడానికి మనం ఈ సింపుల్ విధానాన్ని ఫాలో అయితే చాలా సింపుల్ గా మనం టైం సేవ్ చేసుకుని ఆన్సర్ ని చేయొచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సెంటెన్స్ లో యాక్టివ్ వాయిస్ లో హీ హెల్ప్డ్ హర్ అని ఇచ్చాడు కదా. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ గా, వెర్బ్ గా, ఆబ్జెక్ట్ గా డివైడ్ చేసుకొని ఇప్పుడు మనం కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటి అంటే 5 రూల్స్ ఉంటాయి మనకు టోటల్ గా. ఇక్కడ చూడండి రూల్స్. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ అవుతుంది ఫస్ట్ ది. సెకండ్ ది సూటబుల్ బీ ఫార్మ్ షుడ్ బి యాడెడ్. ఎగ్జాంపుల్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. థర్డ్ రూల్ వెబ్ మస్ట్ బి చేంజ్డ్ ఇంటూ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపుల్. ఫోర్త్ రూల్ ప్రిపోజిషన్ బై షుడ్ బి యాడెడ్. ఫిఫ్త్ రూల్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఇలాగ మనం ఈ రూల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే టేబుల్ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ అయితే ఆబ్జెక్ట్ గా మీ అవుతుంది. వి, అస్, యు, యు, హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్. ఇలాగ మనం రూల్స్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్ ని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ లోకి వద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ చేస్తాం. రూల్ నెంబర్ 1 అంటే హర్ అనేది ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే షీ అవుతుంది. తర్వాత ఇది V2 కాబట్టి సూటబుల్ బీ ఫార్మ్ వచ్చేసి మనం ఇక్కడ షీ పక్కన వాజ్ అనేది రాస్తాం. అలాగే వెర్బ్ అనేది ఖచ్చితంగా V3 గానే మారుతుంది. థర్డ్ రూల్. సో ఇక్కడ హెల్ప్ రాసాం. అలాగే ఫోర్త్ రూల్ ప్రిపోజిషన్ బై అనే దాన్ని యాడ్ చేసాం. ఫైనల్ గా ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గా చేంజ్ అవుతుంది. ఇక్కడ హీ అనేది హిమ్ గా మారుతుంది. అంటే అకార్డింగ్ టు ద టేబుల్. అయితే వాయిస్ లో మనకు మెయిన్ టోటల్ గా ఎన్ని మోడల్స్ ఉంటాయి అంటే 5 మోడల్స్ ఉంటాయి. ఇవి బేసిక్స్ అన్నమాట. ఈ 5 మోడల్స్ వస్తేనే మనం వాయిస్ లో ఎలాంటి డిఫికల్టీస్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ ప్లేస్ లో కానీ అంటే టోటల్ గా వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెర్బ్ ను బట్టి మనం ఇక్కడ బీ ఫామ్ ని మార్చాల్సి ఉంటుంది. అంటే బీ ఫామ్ ఈజా, యామ్, ఆరా, వాజా, వర్రా, లేకపోతే బియా, బీనా, బీయింగా అనేది మనం ఇక్కడ ఇచ్చే వెర్బ్ ను బట్టి మనం మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ కానీ చూడండి, మనకు కానీ V1 కానీ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ కానీ ఈ వెర్బ్ ప్లేస్ లో కానీ ఉంటే మనం ఈజ్, యామ్, ఆర్ అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈజ్, యామ్, ఆర్ అనేది ఎక్కడ ఉపయోగించాలి అంటే ఐ పక్కన మనం యామ్ అనేది ఉపయోగిస్తాం. వి, యు, దే పక్కన ఆర్ ఉపయోగిస్తాం. అంటే ప్లూరల్స్ పక్కన ఆర్ ఉపయోగిస్తాం. అలాగే సింగులర్స్ అయిన హీ, షీ ఇట్ల పక్కన ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఒకవేళ V2 కానీ మనం ఇక్కడ కానీ చూసినట్లయితే V2 అంటే మనకు వాయిస్ లోకి దాని యొక్క బీ ఫార్మ్స్ ఏమొస్తాయంటే వాజ్ వర్న్ గా మారుస్తాం. ఈ వాజ్ వర్లు ఎక్కడ వాజ్ వర్లు వాడాలి అంటే సింగులర్స్ పక్కన వాజ్ ఉపయోగిస్తాం. అంటే ఐ, హీ, షీ, ఇట్ పక్కన వాజ్, ప్లూరల్స్ పక్కన వర్ ఉపయోగిస్తాం. అంటే వి, యు, దేల పక్కన వర్ అనేది ఉపయోగిస్తాం. ఒకవేళ కానీ సెంటెన్స్ లో కానీ ఇక్కడ కానీ వెర్బ్ ప్లేస్ లో ఇంగ్ ఫామ్ గాని ఉంటే అంటే వెర్బ్ కి ఇంగ్ ఫామ్ గాని ఉంటే మనం బీయింగ్ అనేది యాడ్ చేస్తాం. అయితే నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ గాని ఉంటే, హ్యావ్ ఫార్మ్స్ అంటే ఇక్కడ కానీ హ్యాస్ గాని, హ్యావ్ గాని, హ్యాడ్ గాని ఉన్నప్పుడు మనం హ్యాస్, హ్యావ్ లను ఎలా చేంజ్ చేయాలి అంటే మనకు కానీ ఇచ్చిన అక్కడ వచ్చిన సబ్జెక్ట్ అనేది కానీ ఐ, వి, యు, దే గాని ఉంటే మనం హ్యావ్ అనే దాన్ని యూస్ చేస్తాం. అలాగే సింగులర్స్ అయిన హీ, షీ, ఇట్ గాని ఉంటే హ్యాస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. హ్యాడ్ అనేది మనం ఏ పర్సన్ కైనా సరే అది సింగులరా ప్లూరల్లా మనం హ్యాడే ఉపయోగిస్తాం. నెక్స్ట్ మోడల్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లకు మార్చేటప్పుడు మనం కానీ మోడల్ వెర్బ్స్ కానీ చూస్తే మనం బి అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మోడల్స్ అంటే ఏంటంటే విల్లు, షెల్లు, కెన్ను, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్, మస్ట్. ఇవి కానీ కనిపిస్తే మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు బి అనేది యాడ్ చేస్తాము. ఇక్కడ ఇచ్చిన సెకండ్ ఎగ్జాంపుల్ లో మనం సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ గా మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. ఈ వెర్బ్ ఏంటి అంటే V1 ప్లస్ ఎస్ లో ఉంది. సో మన రూల్స్ ప్రకారం ఫస్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేద్దాం. ఇక్కడ చెస్ అనేది మనం సబ్జెక్ట్ గా మారుతుంది. ఇది V1 ప్లస్ ఎస్ కాబట్టి V1 ప్లస్ ఎస్ అంటే ఈజ్, యామ్, ఆర్ లను ఉపయోగించాలి. అయితే చెస్ అనేది సింగులర్ కాబట్టి మనం ఈజ్ మాత్రమే ఇక్కడ ఉపయోగిస్తాం. ఈజ్ రాసి తర్వాత థర్డ్ రూల్ ఏంటి, వెర్బ్ అనేది V3 గా చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ ప్లే అనేది మనం ప్లేయిడ్ గా మారుస్తాం. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ప్రిపోజిషన్ బై అనే దాన్ని యాడ్ చేస్తాం. లాస్ట్ రూల్ సబ్జెక్ట్ ని ఇక్కడ ఆబ్జెక్ట్ గా మారుస్తాం. షీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ గా వస్తే మనకు హర్ గా మారుతుంది. సో ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇదేమో సబ్జెక్ట్ ఐ ఆమ్ ఈటింగ్ మ్యాంగోస్ కదా, ఇది వెర్బ్, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్. ఇది ఏ వెర్బ్ అంటే V1 ప్లస్ ఐఎన్జి అంటే V1 ప్లస్ ఐఎన్జి లో ఉంది.
సో ఇప్పుడు మనం రూల్స్ ఫాలో అవుదాం. మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేద్దాం. మ్యాంగోస్. ఇక్కడ మనం ఇది ఈజామార్ లో ఉంది, అంటే ఈజామార్ అంటే ప్రెసెంట్. ఇక్కడ మనం కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కానీ ఇక్కడ ఈజ్ ఉన్నా మనకు అవన్నీ ఈజామార్ గుర్తు రావాలి, యామ్ ఉన్నా ఈజామారే గుర్తు రావాలి, ఆర్ ఉన్నా ఈజామారే గుర్తు రావాలి. సో కాబట్టి ఇది ప్రెసెంట్ బీ ఫార్మ్సే మనకు గుర్తు రావాలి. కాబట్టి ఇక్కడ యామ్ ఉంది, కానీ ఇక్కడ మ్యాంగోస్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ఆర్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ ఆర్. నెక్స్ట్ ఈ V1 ప్లస్ ఐఎన్జీని మనం ఏం చేస్తామంటే బీయింగ్ చేస్తాం రూల్ ప్రకారం. చూడండి ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జీని బీయింగ్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఈట్ అనే దాన్ని V3 చేస్తాం. ఈట్కి V3 వచ్చేసి ఈటెన్. తర్వాత ఫోర్త్ రూల్ ప్రిపోజిషన్ బైని యాడ్ చేస్తాం. ఫిఫ్త్ రూల్ వచ్చి ఐ అనే ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తే మీగా మారుతుంది. సో ఇలాగ మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చొచ్చు. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ అనేది సబ్జెక్టు, వాజ్ ఈటింగ్ అనేది వెర్బ్, మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్. అయితే ఇది కూడా V1 ప్లస్ ఐఎన్జీలోనే ఉంది కాబట్టి దీన్ని కూడా మారుద్దాం. మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మ్యాంగోస్, మ్యాంగోస్ అంటే ప్లూరల్ ఫామ్. అయితే ఇక్కడ వాజ్ అని ఉంది కాబట్టి ఇది పాస్ట్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడేమో యామ్ ఉంది కాబట్టి మనం ఈజ్ యామ్ ఆర్ కాంబినేషన్ మాత్రం చూడాలి. ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి వాజ్ వర్ కాంబినేషన్ చూడాలి. కాబట్టి ఇక్కడ వాజ్ అనేది సింగులర్ కి అయితే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూసాం కదా, చూడండి వాజ్ అనేది సింగులర్స్ కి ఉపయోగిస్తాం, ప్లూరల్ వస్తే మాత్రం వర్ అనేది ఉపయోగిస్తాం. సో అలాగే ఇక్కడ మ్యాంగోస్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనం వర్ అనేది ఉపయోగించి, తర్వాత ఇంగ్ ఫామ్ ఉంది కదా ఇక్కడ, సో దీనికి మనం బీయింగ్ అనేది యాడ్ చేసి రూల్ ప్రకారం. అలాగే ఈట్ కి మనం V3 E10 అనేది రాస్తాం. తర్వాత ప్రిపోజిషన్ ఫోర్త్ రూల్ బై అనేది రాస్తాం. ఫిఫ్త్ రూల్ ఐ అనేది ఇక్కడికి ఆబ్జెక్ట్ గా మారితే మీగా మారుతుంది. ఇలా మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ లోకి మార్చొచ్చు వీటిని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ మనం సబ్జెక్ట్ ని అలాగే వెర్బ్ ని ఆబ్జెక్ట్ ని మనం డివైడ్ చేసి పెడదాం. సో ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనం లెటర్స్ అనేది స్టార్టింగ్ లో రాస్తే అది సబ్జెక్ట్ గా మారుతుంది. ఇక్కడ లెటర్స్ రాసాం. మరి ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి ఇవి హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ లో మనకు బీన్ అనేది యాడ్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఐకి, ఉయికి, యూకి, దేకి హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ లెటర్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత బీన్ అనేది ఉపయోగిస్తాం. హ్యావ్ ఫార్మ్స్ కి మనం బీన్ అనేది ఉపయోగించాలి. తర్వాత వెర్బ్ రూల్ నెంబర్ 3 అంటే V3 గా మారుస్తాం, రిసీవ్డ్. తర్వాత ప్రిపోజిషన్ బై అనే దాన్ని యాడ్ చేస్తాం. తర్వాత లాస్ట్ రూల్ ఐ అనేది ఇక్కడికి మారిస్తే, అంటే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మారిస్తే మీగా మారుతుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ షీ హ్యాస్ బాట్, ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ గా చేద్దాం. ఏ కంప్యూటర్, ఏ కంప్యూటర్. ఇది హ్యావ్ ఫార్మ్స్ లో ఉంది కాబట్టి ఇక్కడేమో షీ పక్కన హ్యాజ్ వచ్చింది. అలాగే కంప్యూటర్ అనేది సింగులర్ కాబట్టి చూడండి సింగులర్స్ కి మనం హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం. సో కంప్యూటర్ పక్కన మనం ఇక్కడ హ్యాజ్ అనేది ఉపయోగిస్తాం. అలాగే హ్యావ్ ఫార్మ్స్ కి మనం బీన్ అనేది ఉపయోగిస్తాం, హ్యాజ్ బీన్. తర్వాత V3 వచ్చి బాట్, అలాగే బాట్ రాస్తాం. తర్వాత ప్రిపోజిషన్ బై అనే దాన్ని యాడ్ చేస్తాం. తర్వాత షీ అనేది ఇక్కడికి వస్తే, అంటే సబ్జెక్ట్ అనేది చూడండి షీ అనేది హర్ గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం హర్ అనేది రాస్తాం. సో ప్యాసివ్ వాయిస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో రామ్ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేద్దాం, క్రికెట్. అయితే ఇక్కడ హ్యాడ్ ఉంది కదా, హ్యాడ్ అనేది ఎక్కడ వచ్చినా సరే అది చేంజ్ కాదు. సో ఏ పర్సన్ వచ్చినా హ్యాడ్ గానే ఉంటుంది. ఐ వచ్చినా, ఉయ్ వచ్చినా, యు వచ్చినా, దే వచ్చినా, హీ షీ ఇట్ వచ్చినా, సింగులర్ వచ్చినా, ప్లూరల్ వచ్చినా హ్యాడ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం హ్యాడ్ ని అలాగే రాద్దాం. సో తర్వాత వచ్చేసి హ్యావ్ ఫామ్ కాబట్టి మనం బీన్ అనేది యాడ్ చేస్తాం ప్యాసివ్ లో, బీన్. తర్వాత ప్లేడ్, అలాగే V3, అలాగే మనం ఇక్కడ V3 ని రాస్తాం, ప్లేడ్. తర్వాత ఫోర్త్ రూల్ ప్రిపోజిషన్ బైని యాడ్ చేస్తాం. తర్వాత ఫైనల్ రూల్ రామ్, సబ్జెక్ట్ కదా ఆబ్జెక్ట్ గా మనం మారిస్తే రామ్ గానే మనం రాస్తాం. ఇంకా ఫైనల్ గా ఇచ్చిన క్వశ్చన్ చూడండి. షీ అనేది సబ్జెక్టు, విన్ అనేది వెర్బ్, ద మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్. సో మనం ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేద్దాం, ద మ్యాచ్.
ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మోడల్. ఇది మోడల్స్ లో ఉంది కాబట్టి చూడండి, మోడల్స్ లో విల్ వచ్చిన మనకు విల్లే మనం రాయాలి. సో విల్ వస్తే ఇక్కడ మనం మోడల్స్ కి బి అనేది యాడ్ చేస్తాం. సో ద మ్యాచ్ అనేది రాసి విల్ రాసి బి అనేది యాడ్ చేసి ఈ విన్ అనే దాన్ని మనం ఇక్కడ B3 గా మారిస్తే ఓన్ అవుతుంది, ఓన్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ప్రిపోజిషన్ బై అని రాస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేస్తే షీ వచ్చేసి హర్ గా మారుతుంది. సో ఇలా మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ లోకి మార్చాలంటే చాలా ఈజీగా మార్చొచ్చు. అయితే మనకు మెయిన్ బేసిక్స్ ఏంటి అంటే ఈ V1 V1+S V2 అలాగే V1+ing అలాగే హావ్ ఫార్మ్స్ మోడల్స్ వాటికి సూటబుల్ అయిన మనం బి ఫామ్ ని కానీ యాడ్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. అయితే ఈ వాయిస్ లోకి రూల్స్ అన్నిటిలో కూడా డిఫికల్ట్ గా ఉన్న రూల్ ఏంటి అంటే సెకండ్ రూల్. ఆ సెకండ్ రూల్ అనేది మనం బాగా నేర్చుకోవాలంటే ఈ టేబుల్ కానీ మనం నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు.